నమస్కారం. కథను వినబోయే శ్రోతలకు చందమామ కథలు బై ఆర్కే స్వాగతం. ప్రస్తుతం చెప్పబోయే కథ పేరు కాకుల స్నేహం. ఒక గ్రామంలో సారంగుడు అని ఒక కుర్రవాడు ఉండేవాడు. వాడికి చిన్నతనంలోనే తల్లి పోయింది. సారంగుడు 10 ఏళ్ల వాడే ఉండగా వాడి తండ్రి గుడ్డివాడయ్యాడు. వాళ్ళు నిరుపేదలు. వాళ్లకు ఒక చిన్న ఆవరణ, అందులో ఒక పురిపాక తప్ప ఇంకేమీ ఆధారం లేదు. తండ్రి గుడ్డివాడే ఏ పని చేయలేని స్థితిలో ఉండటం చేత సారంగుడే బయటికి వెళ్ళి ఎక్కడైనా రెక్కల కష్టం చేసి డబ్బులు సంపాదించి ఆ డబ్బులతో సజ్జలు కొని పిండి చేసి రొట్టెలు కాల్చి తండ్రికి పెట్టి తాను తిని మిగిలినవి కాకులకు వేస్తూ ఉండేవాడు. సారంగుడికి ప్రపంచంలో ఉన్న స్నేహితులు ఎవరు అంటే ఆ కాకులే. ఆ కాకులంటే వాడికి ప్రాణం. అసలే పేదవాడు. దానికి తోడు ఇతర పిల్లలతో చేరి ఆటపాటలతో పొద్దుపుచ్చటానికి వాడికి అవకాశం కూడా లేదు. అందుచేత రోజు భోజనాల వేళకు వచ్చి తమ ఇంటి పిట్టగోడ మీద కూర్చునే కాకులను వాడు ఎంతో ప్రేమగా చూసుకుని తాను కడుపు నిండా తినకుండా అయినా సరే 4 తుమ్ములు వాటి కోసం మిగిల్చి వాటికి వేసేవాడు. ఒకరోజు సారంగుడికి కొద్ది డబ్బులే దొరికాయి. ఆ రోజు వాడు చేసిన రొట్టెలన్నీ వాడి తండ్రే తినేశాడు. సారంగుడికి కానీ కాకులకు కానీ ఒక్క తుంపు కూడా మిగలలేదు. తనకు రొట్టెలు మిగలనందుకు వాడు విచారించలేదు. కానీ రోజు ఎంతో ఆశతో వచ్చే కాకులకు చెయ్యి విదిల్చలేకపోయానే అన్న విచారం వాణ్ణి బాధించింది. వాడు బయటికి వచ్చి చూసేసరికి రోజులాగే పిట్టగోడ మీద కాకులన్నీ బారు తీరి కూర్చున్నాయి. వాటిని చూడగానే సారంగుడికి దుఃఖం పొంగి వచ్చింది. వాడు ఆ కాకులతో, ఏం చేసేది, ఈరోజు మీకు తిండి ప్రాప్తి లేదు అన్నాడు. అంతే, వెంటనే వాడి మాట అర్థం చేసుకున్నట్టుగా కాకులన్నీ కా కా అని అరుస్తూ ఎగిరి వెళ్ళిపోయాయి. కొద్దిసేపట్లో ఒక కాకి తన ముక్కును ఏదో కరచుకుని వచ్చి దాని సారంగుడి ముందు పడేటట్టుగా జారు విడిచి ఎగిరిపోయింది. సారంగుడు వంగి దాన్ని తీసుకుని చూసి నిర్ఘాంతపోయాడు. అది రాజముద్రికలాగా ఉన్నది. వాడు కంగారు పడుతూ లోపలికి పోయి, నాన్న, కాకి తెచ్చి పడేసింది, చూడగా ఇది రాజముద్రికలాగా ఉన్నది, ఏం చెయ్యాలి అని తండ్రిని అడిగాడు. తండ్రి కూడా కంగారు పడి, రాజముద్రికను ఒక్క క్షణం కూడా మన దగ్గర ఉంచుకోరాదు నాయన, పెద్ద నేరం. నువ్వు రాజధాని దాకా ఎక్కడ పోగలవు? ఈ ఊరి కొత్వాలకు ఇచ్చి దాన్ని రాజుగారికి చేర్చమని చెప్పిరా అన్నాడు. సారంగుడు కొత్వాల దగ్గరకు పోయి రాజముద్రికను అతనికి ఇచ్చి అది ఎలా తనకు దొరికింది చెప్పాడు. రాజముద్రికను ఎవరో దొంగిలించారని, అది ఎవరి దగ్గర ఉంటే వారిని బంధించి తీసుకురమ్మని రాజుగారి ఆజ్ఞ. అందుచేత నేను బంధించి రాజధానికి తీసుకుపోక తప్పదు అన్నాడు కొత్వాల్ కోపంగా. అతను 2 భటులను పిలిచి సారంగుడి చేతులను తాడుతో బంధించి, వీణ్ణి తీసుకుపోయి మీరు రహదారిన రాజధానికి బయలుదేరి నడుస్తూ ఉండండి, నేను కాస్త పొద్దుబాలినాక గుర్రం మీద వచ్చి మిమ్మల్ని కలుసుకుంటాను అని చెప్పాడు. భటులు సారంగుడిని వెంట పెట్టుకుని రాజధానికి బయలుదేరారు. వాళ్ళు సగం దారి నడిచేటప్పటికి సూర్యుడు నడినెత్తికి వచ్చాడు. భటులు ఒక చెరువు సమీపంలో ఆగి హాయిగా స్నానాలు చేసి తాము తెచ్చుకున్న ఆహారం తిని చెరువు మీద నుంచి వచ్చే చల్ల గాలికి చెట్ల కింద పడుకుని నిద్రపోయారు. ఇంతలో ఎక్కడి నుంచో ఒక కాకుల దండు వచ్చి పడింది. రావడానికి అన్ని కాకులు వచ్చినా కూడా ఒక్క కాకి కూడా అరవలేదు. వాటిల్లో కొన్ని కాకులు సారంగుడిని సమీపించి వాడి చేతికి కట్టిన కట్లను అటు ఇటు అన్ని వైపులకు గుంజి కట్లు విడిపించి ఎలా వచ్చాయో అలాగే నిశ్శబ్దంగా ఎగిరి వెళ్ళిపోయాయి. సారంగుడు మొదట ఇంటికి తిరిగి పోదామని అనుకున్నాడు. కానీ అందువల్ల లాభం ఉండదని తోచింది. వాడు రహదారి విడిచి అడ్డదారిన రాజధానికి చేరుకున్నాడు. తిన్నగా రాజభవనానికి వెళ్ళి రాజుగారి దర్శనం కావాలని అన్నాడు. అదృష్టవశాన రాజు వాణ్ణి చూడటానికి వెంటనే సమ్మతించాడు. సారంగుడు రాజుగారి కాళ్ళ దగ్గర సాష్టాంగపడి తనకు కాకి మూలాన ముద్రిక దొరకటము, దానిని తాను కొత్వాలకు ఇచ్చినప్పుడు తనను బందీ చేయటము, కాకులే తనను విడిపించడము వివరంగా చెప్పాడు. అంతా విన్న రాజు, నీకు కాకులు చేసిన సహాయంలో 100వ వంతైనా మనిషి చేసినట్టు కనపడదే అని తన ఖజానా నుంచి 100 మొహరీల సంచి తెప్పించి కుర్రవాడికి ఇప్పించాడు. సారంగుడు ఆనంద బాష్పాలు రాల్చి రాజు వద్ద సెలవు పుచ్చుకుని బయలుదేరబోయాడు. కానీ రాజుగారు వాణ్ణి ఆపి, ఆ డబ్బుతో ఒంటరిగా ఎలా పోతావు, కొంచెం ఆగు, నీకు మీ గ్రామం కొత్వాలోనే అంగరక్షకుడుగా ఏర్పాటు చేస్తాను అన్నాడు. ఇంతలోనే కొత్వాలు 2 భటులు వచ్చి చేరారు. కొత్వాలు రాజాజ్ఞతో రాజు వద్దకు వచ్చి నమస్కారం చేస్తూ, మహారాజా, ముద్రికను సంపాదించాను, దొంగ తప్పించుకు పారిపోయాడు, వాణ్ణి తొందరలోనే పట్టి మీ వద్దకు అని ఏదో అనబోతూ
పక్కనే ఉన్న సారంగుడిని చూసి గుడ్లు వెళ్ళబెట్టాడు. నీకు కొంచెం కూడా జ్ఞానం ఉన్నట్టు కనబడదు. ముద్రికను సంపాదించినందుకు ఈ కుర్రవాడికి ఇదివరకే బహుమానం ముట్టింది. ఈ కుర్రవాడిని క్షేమంగా ఇంటి దగ్గర చేర్చే బాధ్యత నీకు అప్పగిస్తున్నాను. ఎవరు దొంగో ఎవరు కాదో తెలుసుకోలేని నువ్వు కొత్వాలుగా ఉండతగవు. అయినా ఈసారికి నీ తప్పు కాచాను, ఇక పద అన్నాడు రాజుగారు. రాజుగారు ఇచ్చిన డబ్బుతో సారంగుడు ఒక చిన్న మేడ కొనుక్కుని కొంత పొలం కూడా కొనుక్కుని తండ్రితో సహా సుఖంగా జీవించాడు. అతని కథ తొందరలోనే అందరికీ తెలిసిపోయింది. సారంగుడి మేడను అందరూ కాకి మేడ అని పిలిచేవారు. దానిమీద అస్తమానము కాకులు ఉండేవి. ప్రతిరోజు వాటికి పుష్కలంగా తిండి ముట్టుతూ ఉండేది. కథ సమాప్తం.